న్యూస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణకి సంబంధించిన 1,63,559 కోట్ల రూపాయల ప్రాజెక్టుల అనుమతుల మంజూరుకు శ్రద్ధ చూపాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆర్ఆర్ఆర్ మూసీ పునరుజ్జీవనం కోసం సర్కారు చేస్తున్న పనులను లేఖలో పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రైలు రైపోర్టు నుంచి ఏపీలోని బందర్ సీపోర్టుకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తున్నామని, ఇక వీటి సాధనకు సహకరించాలని కోరారు. ఇక అలాగే 2024 నవంబర్లోనే మెట్రో ఫేజ్ 2 డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించామని కూడా లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మెట్రో ఫేజ్ 2 చేపట్టాలని పలుమార్లు కోరామని, ఇక దానిపై సహకరించాలన్నారు. ఇక బెంగళూరు మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3, చెన్నై మెట్రో ఫేజ్ 2 డిపిఆర్లను కేంద్రం ఆమోదించిందని, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని ఏడాది కాలంగా ప్రధాని, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సహా మీకు వినతి చేశామని సీఎం లేఖలో ప్రస్తావించారు. ఇక మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయటం మనం చూస్తున్నాం. ఈ లేఖలో ఇంకా ఎటువంటి అంశాలు పొందుపరచారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? లేఖలో ఓన్లీ మెట్రో ఫేజ్ 2 పనుల గురించి మాత్రమే ప్రస్తావించారనుకోవచ్చా? ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ రత్న, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మెట్రో పనులకు సంబంధించి గత ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాట్లో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనే వ్యాఖ్యలకు నిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే కిషన్ రెడ్డి చేశారు. అంటే మమ్మల్ని అడిగి మీరు హామీలు ఇచ్చారా అనే వ్యాఖ్యలు చేశారు. మరొక కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇటు కేంద్రంలో కేంద్ర మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి ఉంది అనేది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే కిషన్ రెడ్డి చేసినప్పటికీ నేను ఏమీ అడ్డుకోవడం లేదు, ఏ ప్రాజెక్టును అడ్డుకోవడం లేదు, రాష్ట్రానికి సంబంధించి మేము కూడా అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, నిధులు తీసుకురావడానికి పనిచేస్తున్నాము. ఒక ప్రాజెక్టు సంబంధించి పర్మిషన్ అడిగినప్పటికీ, అంటే నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినప్పటికీ దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అందరూ చర్చించాలి దానిపైన. ఇటు కేంద్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత మాత్రమే నిధులను విడుదల చేయడం అనేది జరుగుతుందంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను బట్టి మనం ఒకసారి చూసుకుంటే కనుక 1,63,599 కోట్ల ప్రాజెక్టుల అనుమతులకు నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది. ఈ ఉద్దేశంతో నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాను. కానీ కిషన్ రెడ్డి కానీ, ఇటు బండి సంజయ్ కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు తీసుకురావడంలో విఫలమవుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన కేంద్ర మంత్రులు, అంటే ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకోవడానికి వీరిద్దరూ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవచ్చు అనేది సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను బట్టి అర్థమవుతుంది. ఇటు రీజనల్ రింగ్ రోడ్ కానీ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు ఏదైతే సీ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను పాటిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ సాధనకు సంబంధించి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసాము, ఈవెన్ మిమ్మల్ని కూడా కలిసాము అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అంటే గతంలో ఢిల్లీ పర్యటన భాగంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, ఇతర కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, వివిధ శాఖలలో ఆర్థికంగా వివిధ రంగాల్లో ఏ విధంగా రాష్ట్రం వెనుకబడి ఉంది, దానికి సంబంధించి నిధులను విడుదల చేయడం ద్వారా అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా చొరవ తీసుకుని సహకరించాలంటూ కూడా గతంలో ఢిల్లీలోని అశోక్ రోడ్ 6లోని తన నివాసంలో కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కానీ, ఇటు ప్రాజెక్టులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎక్కడ పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మేర కేంద్రం నుంచి నిధులు రావడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు, ఇటు రీజనల్ రింగ్ రోడ్డు కానీ, రీజనల్ రైల్వే, మూసీ నది ప్రక్షాళన, మరోవైపు ఇటు మెట్రోకు సంబంధించిన ఫేజ్ 2 పనులకు సంబంధించి కూడా, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ ఫేజ్ 2ను కూడా పనులను ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దానిలో భాగంగానే గత పర్యటనలో భాగంగా పలుమార్లు కేంద్ర పెద్దలను కలిసినప్పటికీ కూడా ఎటువంటి
కేటాయింపులు అనేది బడ్జెట్ లో కేటాయించలేదు. గతంలో 2023-24 బడ్జెట్ లో కేటాయించలేదు. 2025-26 బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చేయి చూపించారు. కానీ చొరవ తీసుకుని మీరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖను రాశారు. సహకరించాల్సింది పోయి మా పైన విమర్శలు చేస్తున్నారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఇద్దరు కూడా కీలక శాఖల్లో ఉన్నారు కాబట్టి వారిద్దరు కూడా సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా బాధ్యత తీసుకుని ఈ పనులను కూడా చేయాలి, బాధ్యత వహించాలి. అలా ప్రాజెక్టులను కూడా వారి చేతుల మీదుగా వారు పూర్తి చేస్తే కనుక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి ఘనంగా సన్మానం చేస్తామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పుడు లేఖను కూడా ప్రధానంగా రాశారు. ఏవైతే 5 ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కలిసి దానికి సంబంధించిన అన్ని నివేదికలు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు విడుదల చేయడం, ముందస్తుగా ఎంత విడుదల చేయాలి, విడుదల చేయడం ద్వారా పనులు ఎంతవరకు ప్రారంభించగలుగుతాము, ఎంత లోపు ఎన్ని సంవత్సరాల లోపు దీన్ని కంప్లీట్ చేస్తామనే అన్ని అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాము. ఇటు కేంద్ర మంత్రులు కూడా వీరిద్దరు కూడా సహకరించాలని కూడా చెప్తున్నారు. కానీ కిషన్ రెడ్డి ఇటు కేసీఆర్ కు పార్ట్నర్ గా ఆయన గెలుపు కోసం, బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసే వ్యక్తిగా కూడా పనిచేస్తున్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధి మాత్రం సహకరించడం లేదనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెప్పండి రత్న. రైట్ శివ, మనం చూస్తున్నాం అయితే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ అటు కిషన్ రెడ్డికి లేఖ రాయటం మనం చూస్తున్నాం. అయితే కిషన్ రెడ్డి మరి దీనికి సంబంధించి స్పందించారా లేదా శివ?